ఇంట్లో కరెంట్ గినక లేదు, బోరు కొడుతుంది. బయట పోయేదని కూర చేద్దామరా? చేద్దాం. ఏ వీడియో చేద్దాం రా? సరే, నాకు ఆలుగడ్డ కూర అంటే ఇష్టం, అది చేద్దాం రా. ఆలుగడ్డ కూర ఇంకెందుకు రా ఆలస్యం, చేద్దాం పదండి. బాబాయ్ కడికి పోదాం పండ్రా. పొయ్యి మీద కొండ భలే సరిపోయిందిరా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుగడ్డ కూర చేయబోతున్నాం. కావాల్సిన ఏంటో చూద్దాం. ఆలుగడ్డలు చూపిస్తాం. మటన్ మసాలా 5 రూపీస్ది, కరివేపాకు, పెద్ద ఉల్లిగడ్డ 1, కారం, పసుపు ఆలుగడ్డలు గీక్కునేది, తెల్లటి ఉప్పు. కావాల్సిన ఏంటో చూసారు కదా, స్టైల్లో చేసుకోండి, సూపర్ ఉంటది. గడ్డుందిలే, గడ్డేద్దాం. గడ్డేస్తే అది బాబాయ్ మీద కుండ పెట్టుకుందాం, మంచినీళ్ళ పోసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఆలుగడ్డ వేస్తే కూడా బడే తిరిగేది గుడ్డుగా ఎగుడు మంట మండుతుంది అసలు, మామూలు కాదు. వేసేసుకుందాం. ఆలుగడ్డలు వేసుకుందాం. అడిగి రా. హాఫ్ డేస్ అప్పుడే మంచి ఎంజాయ్ ఉంటుంటారు. మన హాస్టల్ పోతే మనం ఎట్టుంటుండ్రా, వాళ్ళు ఇప్పుడు వీడియోలు చేస్తాను. అప్పుడు ఎవరు చేస్తారా మళ్ళీ నెక్స్ట్ ఎండాకాలం మళ్ళీ ఎలానే చేద్దాం రా మనందరం కలిసి. ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు అయినా కూడా నేను చేద్దాం. ఇటు వచ్చి మంచిగా ఈసారి ఎండాకాలం బాగా ఎంజాయ్ చేసినాం రా మనం. అవునరా, ఇలా ఎంజాయ్ ఈసారి. సైకిల్ లేకపోయినా కానీ మన ఏఎస్పీజీ ఫుడ్స్ వల్ల మనం ఎంత ఎంజాయ్ ఉన్నాం రా. అవునరా, బాగా మనల్ని ఊకుగా తీసుకొచ్చి బాగా ఏంచిగా కొట్టట్లే, మనకేంచిగా కొట్టట్లే. బాగా మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు నా మీద పడ్డాయిగా
పొయ్యి మీద కన్నా కట్టెల పొయ్యి మీదనే తొందరగా ఉడికేటట్టుందిగా. అది ఏమంటే తొందరగా ఉడికిపోద్ది. గ్యాస్ పొయ్యి కన్నా ఈ పొయ్యే కొద్దిగా బెటరు, కట్టెల పొయ్యే బెటరు. చాలా మనం చేసిన వీడియోకి వ్యూస్ బాగా వచ్చినాయి అంట. ఈ వీడియోకి ఇట్లా వ్యూస్ బాగా వస్తే బాగుండేరా. వ్యూస్ కదా ఏం చెప్పడం రా అది. చూస్తుంటేనే నోరు వస్తుందిరా. కారం వేసేసుకుందాం. రే మొత్తం కలుపురా మంచిగా. ఏం కలుపుతాను రా అది. కలుపుతానా చూడండి ఎట్ట కలుపుతున్నా. అరే కూర అయ్యేలాగా మీరు మొక్కం కాలు చేతులు కడుక్కొని రాకుండా. సరే 4 వెల్లిపాయలు తీసుకొని కచ్చా మచ్చా దంచుకొని కూరలో వేసేసుకుందాం. ఎల్లిపాయలు వేసేసుకుందాం. మన కూర అయితే ఉడికేసింది. మనం ఇక కాలు చేతులు మొహం గడుపుకొని దంచేద్దాం. వంగలు కడుకోనా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఇదే మా ఊరి గొప్ప వాగు. చూడండి ఒకరోజు వాగు మొత్తం వీడియో చేస్తాం. చివర్లో గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. చాలా బాగుంది. ఫైనల్లీ మా ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. ఆఖరి దంచేస్తుంది. వాగు పక్కన రొచ్చుగా కలుపుకొని తింటే ఉంటుందిగా సూపర్. సూపర్ వేరే లెవెల్. వీడియో చూశారు కదా, మీరు కూడా చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.